దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మ్యాచ్ నెంబర్ 41 ఉప్పల్ వేదికగా హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో ముంబై వర్సెస్ ఎస్ఆర్ఎస్ తలపడనుంది. ఇప్పటికీ పాయింట్ల పట్టికలో చూసుకున్నట్లయితే 10 టీంలు ఈ ఐపీఎల్ సీజన్లో పాల్గొన్న అయితే మొదటి నుంచి ముంబై ఇండియన్స్ 6వ స్థానంలో ఉంది. మన ఎస్ఆర్ఎస్ చూసుకున్నట్లయితే ఏకంగా 9వ స్థానంలో ఉంది, అంటే లాస్ట్ నుంచి 2వ స్థానంలో. ముంబై 8 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయింది. కానీ ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచి 5 మ్యాచ్లను ఓటమి పరాజయం చూసింది. ఇంకా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపీఎల్కు పండగ హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందంటే స్టేడియం మొత్తం ఆరెంజ్ మయంతో కళకళలాడుతుంది. కానీ ఈసారి ఎస్ఆర్హెచ్ ఢీకొట్టబోయే టీం ఆసియామాసి టీం కాదు, ముంబై. గత 5 సీజన్లో ఛాంపియన్. రోహిత్ కెప్టెన్ కాకపోయినా ముందుండి నడిపిస్తున్నాడు. ఇక మన ప్లేయర్ పరంగా మాట్లాడుకుంటుంటే ఎస్ఆర్హెచ్కు బలమైన బ్యాటింగ్ లైనప్, అలాగే ముంబైకి కూడా బలమైన బ్యాటింగ్ లైనప్. ఎస్ఆర్హెచ్కు బౌలర్ల కొరత, కానీ ముంబైకు స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం, బుమ్రా బ్యాక్ ఇచ్చాడు, అలాగే ట్రెంట్ బౌల్లో. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే అంత బౌలర్ లేదు, ప్యాట్ కమిన్స్. ఇంకా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఓపెనర్గా ఎవరు వచ్చినా కానీ ఎస్ఆర్హెచ్ టీం నుంచి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. కుదురుకుంటే మాత్రం భారీ సిక్సర్ల సునామీ, భారీ వరద. ఉప్పలో కనుక ట్రావిస్ హెడ్ అలాగే మన అభిషేక్ శర్మ కుదురుకుంటే మాత్రం పండగని చెప్పుకోవాలి ఐపీఎల్ సీజన్లో. అలాగని ముంబై బౌలర్లను తక్కువంచలేదు. ఒక మ్యాచ్లో గెలిచిన ఎస్ఆర్హెచ్ ఉప్పల్ వేదికగా మిగతా మ్యాచ్లో ఘోరమైన పరాజయం. ఒక మ్యాచ్లో 274 స్కోర్ చేసి తర్వాత 300 టార్గెట్ అనుకుని, కానీ కనీసం విజయాలు కూడా నమోదు కాలేదు ఎస్ఆర్హెచ్కు. కానీ ముంబై చూసుకుంటే ఇది ముంబైకు ప్రతి సీజన్లో అలవాటే. మొదటి 2-3 మ్యాచ్లు ఓడిపోవడం, తర్వాత అంచనాలకు మించి రాణించడం. గత 14 సీజన్లుగా ఐపీఎల్లో ముంబై ఈ తరహా పర్ఫార్మెన్స్ కొనసాగిస్తుంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిందంటే రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్ తోటి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్, హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్. అంటే ఇంకా ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక అందుకే ఈసారి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా ఖచ్చితంగా ప్రణాళికతో రావాలి. హిట్ మ్యాన్ని ముంబై బ్యాటర్స్ని అంత ఈజీగా ఆపలేదు. ఎందుకంటే ముంబై బౌలింగ్ కాదు, బ్యాటింగ్ లైనప్. ఇంకా రోహిత్ శర్మ పాత ఓపెన్గా వచ్చే రికెల్టన్ లేదా జాక్స్, వీళ్ళతో ఎవరు ఓపెనర్ వచ్చినా కానీ పరుగుల సునామీ, బౌండరీల వరద వచ్చినట్టే ఈజీగా అవతలగా. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం చాలా చిన్నది, ఏ యాంగిల్లో కొట్టినా కానీ 360 డిగ్రీలు ఈజీగా సిక్సర్లు వెళ్తాయి. ఎందుకంటే హిట్ మ్యాన్, ఫుల్ షాట్లకు పెట్టిన పేరు హిట్ మ్యాన్. ఒకవేళ ఎస్ఆర్హెచ్ బౌలర్లు లైన్ తప్పి కనుక బాల్ చేస్తే రోహిత్ శర్మ హార్డ్ హిట్ ఇన్నింగ్స్ని మనం హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఈసారి ఖచ్చితంగా చూస్తారు. పండగలు అనిపిస్తాయి. ఒకవేళ కనుక బౌలర్లు రెచ్చిపోతే ముంబై బ్యాటింగ్ లైన్ తక్కువేం లేదు. ఎందుకంటే అలాగే రోహిత్ శర్మ, రికెల్టన్, జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అలాగే నమన్ ధీర్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ఇంకా బౌలింగ్ పరంగా చూసుకుంటే ట్రెంట్ బౌల్ట్ కావచ్చు, జస్ప్రీత్ బుమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, తమ బౌలింగ్ స్పిన్ తోటి బ్యాటర్లను కూడా తిగ్మగ పెడతారు. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ అలాగే మన ఇండియన్ సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా యార్కర్లతోటి బ్యాటర్లకు కింద పడేసే సత్తా బుమ్రా సొంతం. ఇంకా ఎస్ఆర్హెచ్ టీంని బ్యాటింగ్ పటిష్టంగా ఉన్నప్పటికీ అందరు ప్లేయర్లు రాణించలేకపోతున్నారు. మన ఈశాన్ కిషన్ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, హెన్రిస్ క్లాసెన్ కావచ్చు, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్యాట్ కమిన్స్ కావచ్చు, ఈశాన్ కిషన్ కావచ్చు, ఇలా వచ్చిన రోజు ప్రేమిలేని చేరుతుంటారు. కానీ ఒక్కవేళ ఓపెనర్లు కనుక కుదురుకుంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కు భారీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. కానీ హైదరాబాద్ను వెంటాడుతున్న మెయిన్ సమస్య బౌలింగ్లలో అంత పటిష్టంగా లేదు. పంజాబ్పై చేసిన భారీ స్కోర్ 244 స్కోర్ను కూడా కాపాడగలిగిపోయింది ఎస్ఆర్హెచ్ టీం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత లోతుగా ఉందో, ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో పదును ఎంత తక్కువగా ఉందో చూసుకోవచ్చు మనం. ఒకవేళ బౌలింగ్లో ఏదైనా మార్పులు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముంబై బ్యాటర్లను ఆపడం అంత ఈజీ కాదు. ఇక మనం చూసుకున్నట్లయితే ట్రావిస్ హెడ్ 7 మ్యాచ్లు ఆడితే 242 పరుగులు చేసిండు. అలాగే అభిషేక్ శర్మ 7 మ్యాచ్లు ఆడితే 232 పరుగులు చేసిండు. హెన్రిస్ క్లాసెన్ 7 మ్యాచ్లకు 210 పరుగులు. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే హర్షల్ పటేల్ 6 మ్యాచ్లు ఆడి 9 వికెట్లు, ప్యాట్ కమిన్స్ 7 మ్యాచ్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఇంకా ముంబై స్క్వాడ్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ 8 మ్యాచ్లు ఆడి 333 పరుగులు,
భారీ పరుగులను ఈసారి ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో భారీ పరుగుల సూర్యకుమార్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత తిలక్ వర్మ 8 మ్యాచ్లు ఆడి 237 పరుగులు, అలాగే రికెల్టన్ 8 మ్యాచ్లు ఆడి 204 పరుగులు. ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే కెప్టెన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత విఘ్నేష్ పోతూర్ కొత్త ప్లేయర్ అయినా కానీ ఆడిన తక్కువ మ్యాచ్లే కానీ 4 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీశారు. ఇలా బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ముంబైకే మొగ్గు చూపుతుంది. ఇక హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో హైదరాబాద్కి ఉత్సాహాన్ని ఇచ్చినా కానీ ప్రెజర్ మాత్రం ఎస్ఆర్హెచ్ మీదే ఉంటుంది. ఎందుకంటే గత ఆడిన 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు ఓడిపో ఒకటే మ్యాచ్ గెలిచింది ఎస్ఆర్హెచ్లో. ఎస్ఆర్హెచ్ ఉప్పల్ వేదిక ఒకే మ్యాచ్ మాత్రం గెలిచింది, మిగతా అన్ని మ్యాచ్లు విఫలమైంది. కానీ ఈసారి ఢీ కొట్టబోయే టీం స్ట్రాంగ్ టీం. అలాంటి స్ట్రాంగ్ టీంని ఢీ కొట్టాలంటే కొంచెం జట్టులో మార్పులు చేర్పులు చేసుకొని వస్తే ముంబైకి గట్టిగా సమాధానం ఇవ్వచ్చు, గట్టిగా బలంగా ఢీ కొట్టవచ్చు. కానీ ఈసారి హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బలమైన ముంబైని ఢీకొట్టబోతుంది. ఎవరు గెలుస్తారా అంటే ఎక్స్పర్ట్స్ అందరూ ముంబైకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ముంబై స్లోగా స్టార్ట్ చేసి తను ఆకాశం మధ్యగా చెలరేగిపోతుంది, అవిశ్వాసం జరుగుతుంది. కానీ ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ మినహా ఏ మ్యాచ్లో చెలరేగలేదు. అది ఈసారి జరగబోయే హైదరాబాద్ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయిలు ఎంతగానో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ముంబైని ఖచ్చితంగా ఓడించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్ నుంచి ఎస్ఆర్హెచ్ కనుక ముంబైని ఓడిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే ఎస్ఆర్హెచ్ ఇంకా ప్లే ఆఫ్ అవకాశాలు 80% లేనట్టే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎంత స్ట్రాంగ్గా ఆరంభించిందో అంతే స్ట్రాంగ్గా ఎండ్ చేయాలి. కానీ స్ట్రాంగ్గా ఆరంభించి స్లోగా ఎండింగ్ చేస్తుంది. ఇప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. ఎస్ఆర్హెచ్ కైనా ముంబైకి ఏ టీంకి అయినా కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటి నుంచి కనుక ఏ టీం అయితే బాగా ఆడుతుందో ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. కానీ పాయింట్ల పట్టికలు చూసుకుంటే ముంబై 6వ స్థానంలో ఉంది, అలాగే ఎస్ఆర్హెచ్ 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా తుడుచుకుపోయినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సిఎస్కే కూడా ప్లే ఆఫ్ అవకాశాలను సరిపెట్టేసుకుంది, ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కానీ ముంబైకి మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈసారి జరగబోయే ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్తో ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలితే ప్లే ఆఫ్ అవకాశాలు ఈజీగా ఉంటాయి. కానీ ఎస్ఆర్హెచ్ కనుక ఓడిపోతే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాల్సిందే. కాబట్టి ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముంబైని ఓడగొట్టి బలంగా ఢీకొట్టి ఎస్ఆర్హెచ్ ఎట్టగలకు విజయ తీరాలకు చీరాలని ఆకాంక్షిద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.